హలో, ఇవాళ మనం హైపర్ టెన్షన్ ఇన్ ప్రెగ్నెన్సీ గురించి మాట్లాడుకుందాము. నేను డాక్టర్ విద్య, కావ్య నర్సింగ్ హోమ్ నుండి. హైపర్ టెన్షన్ ఇన్ ప్రెగ్నెన్సీ అంటే బీపీ పెరగడం. ఇది తల్లికి బిడ్డకు ఇద్దరికి చాలా ప్రమాదకరం అండి. బీపీ పెరగకూడదు ప్రెగ్నెంట్ లేడీస్లో. ముందు నుంచే ప్రెగ్నెన్సీ రాకముందు నుంచే బీపీ ఉన్న వాళ్ళకి క్రానిక్ హైపర్ టెన్షన్ అని అంటాము. ప్రెగ్నెన్సీలో 20 వారాల తర్వాత వచ్చేది జెస్టేషనల్ హైపర్ టెన్షన్ అని అంటాము. ఈ హైపర్ టెన్షన్ వలన బాడీలో ఉన్న అన్ని ఆర్గన్స్, అన్ని అవయవాల మీద ఎఫెక్ట్ పడుతుందండి. స్టార్టింగ్ ఫ్రమ్ బ్రెయిన్, ఐస్, హార్ట్, గ్యాస్ట్రోఇంటెస్టైనల్ సిస్టమ్, లివర్, కిడ్నీస్, అన్ని చోట్ల అనమాట. అందుకని ఇది చాలా ప్రమాదకరం. తల్లికి వచ్చే ఎఫెక్ట్స్ ఏంటంటే హై బీపీ రావడం, ముందు లోగా ఉంటే ప్రెగ్నెన్సీ వచ్చాక అది హై అయిపోవడము, అప్పుడప్పుడు ఫిట్స్ రావడము, స్ట్రోక్ రావడము, చెస్ట్ పెయిన్ రావడము, తర్వాత పల్మనరీ ఎడిమా అంటాం, లంగ్స్లో నీరు రావడము, ఇకపోతే లివర్ ఫెయిల్యూరు, బ్లడ్ కోయాగులేషన్ సిస్టమ్ ఫెయిల్యూరు, కిడ్నీ ఫెయిల్యూర్, ఇవన్నీ కలిపితే హెల్ప్ సిండ్రోమ్ అంటాం. ఇవన్నీ చాలా ప్రమాదకరమైన విషయాలు అనమాట. అందుకని బీపీ ఎప్పుడు కొంచెం హై పోతే 140/90 కంటే ఎక్కువైతే ట్రీట్మెంట్ ఇస్తుంటాం. చాలా జాగ్రత్తగా బీపీ చూస్తాం ప్రెగ్నెంట్ లేడీస్కు. ఆ తర్వాత బిడ్డ మీద ఎఫెక్ట్స్ అంటే బిడ్డ పెరగకపోవడం, చిన్నగా అవ్వడం, ఐయూజీఆర్ అంటాం. తర్వాత వాటర్ తగ్గిపోవడం, బిడ్డ చుట్టూ వెయిట్ తగ్గిపోవడము. ఆ తర్వాత అప్పుడప్పుడు ప్లసెంటా ఊడిపోయి అర్జెంటుగా సిజేరియన్ చేయాల్సి వస్తుంది. ప్రీమెచ్యూర్ బేబీస్ పుడతారు. మదర్ బాగుండాలని చెప్పి, మదర్ కండిషన్ డిటీరియోరేట్ కావద్దని అర్జెంటుగా డెసిషన్ తీసుకొని బిడ్డను బయటకు తీయాల్సి వస్తుంది. అప్పుడు బిడ్డ ప్రీమెచ్యూర్గా ఉంటుంది. నియోనేటల్ ఇంటెన్సివ్ కేర్లో అడ్మిట్ చేయాల్సి వస్తుంది. హైపోగ్లైసిమియా రావచ్చు, ఫీడింగ్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ కూడా రావచ్చు. ఆ తర్వాత ఒక్కొక్కసారి కిడ్నీస్ షట్ డౌన్ అయిపోతాయి హై బీపీ ఉన్న వాళ్ళకి. ఇవన్నీ కూడా చాలా ప్రమాదాలు ఉంటాయి అన్నమాట. ఇకపోతే సిజేరియన్ సెక్షన్ రేట్ ఎక్కువ, బ్లీడింగ్ రేట్ ఎక్కువ, అప్పుడప్పుడు హిస్టరెక్టమీ దాకా పోతుంది. ఈ హైపర్ టెన్షన్ అనేది ఎవరికి ఎక్కువగా చూస్తాము అంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఎక్కువగా చూస్తాము. మదరు 35 ఇయర్స్ తర్వాత ప్రెగ్నెంట్ అవుతాయి, ఎల్డర్లీ ప్రైమీ అంటాము, వాళ్ళకి ఎక్కువగా చూస్తాము. ఫ్యామిలీలో హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళకి, తర్వాత వాళ్ళకే ముందు నుంచి హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళకి ప్రెగ్నెన్సీలో సడన్గా ఎక్కువైపోవడము, లేదా ఏదైనా క్రానిక్ డిజీజెస్ అంటే ముందు నుంచే కిడ్నీ డిజీజ్ ఉంది, ముందు నుంచే డయాబెటీస్ ఉంది, లేదా ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్ లైక్ ఎస్ఎల్ఈ ఉంది అంటే వాళ్ళందరికీ కూడా చాలా జాగ్రత్తగా బీపీ చూసుకుంటాము. వీళ్ళల్లో బీపీ హై రావడము సర్వసాధారణం అన్నమాట. ఇకపోతే ఎలా గుర్తుపట్టాలి బీపీ వచ్చింది అని అంటే, వెళ్ళినప్పుడల్లా కరెక్ట్గా బీపీ చూపించుకోవాలండి. కరెక్ట్ సైజ్ కఫ్తో హాస్పిటల్లో, లేకపోతే ఇంటి దగ్గరన్నా మీరు కొనుక్కొని చూసుకుంటూ ఉండాలి. హై రిస్క్ పేషెంట్స్ ఇంటి దగ్గర కూడా బీపీ ఆపరేటర్స్ కొనుక్కోవాలి. తర్వాత హై బీపీ రావడం ఒకటి, ఏం సిమ్టమ్స్ లేకుండా. కొందరికి సిమ్టమ్స్ హెడేక్ రావడము, కళ్ళు మసకబారడము, లేకపోతే యూరిన్ అవుట్పుట్ తగ్గిపోవడము, లేకపోతే పొట్టలో ఎపిగాస్ట్రిక్ పెయిన్ రావడము, చెస్ట్ పెయిన్ రావడము, ఇలాంటివి జరగవచ్చు. ఒక్కొక్కసారి బిడ్డ మూమెంట్స్ తెలియకపోవడము, బ్లీడింగ్ రావడము సడన్గా, ఇలాంటివి కూడా బీపీ ఉన్న వాళ్ళకి జరగవచ్చు. కాబట్టి బీపీ అంటే చాలా జాగ్రత్తగా చూపించుకోవాలి. అటు డాక్టర్లు జాగ్రత్తగా చూస్తారు హై రిస్క్ అని, మీరు కూడా రియలైజ్ చేసి తల్లి బిడ్డ క్షేమంగా ఉండేలాగా ట్రీట్మెంట్ సాఫీగా జరగాలి. థ్యాంక్ యూ.